కాంగ్రెస్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహబూబాబాద్ ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ సమావేశాలకు దూరం మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందులో జాయిన్ అవుతున్నారని అదే క్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియ గురించి ఆ సమావేశానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హాజరు కావడం జరిగింది. దాన్ని చూశాక చాలామంది కూడా కొంత షాక్ గురయ్యారు. ఒకప్పుడు తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తే అది నిజమేనేమో, వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతాడేమో అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు బలం కూరే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమావేశం పెట్టుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమావేశానికి తెల్ల వెంకట్రావు హాజరు కావడం జరిగింది. ఇది అందరిని కూడా షాక్కు గురి చేసింది. బీఆర్ఎస్ లీడర్స్కి క్యాడర్స్ కూడా ఇదొక షాక్ పరిణామం అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరవడం జరిగింది. ఇలా చూస్తే ఖచ్చితంగా కూడా ముందు రోజుల్లో మరి ఒకవేళ బయట వస్తున్న ఆరోపణలు నిజం కావచ్చేమో అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మరోసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు హాజరై బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోదం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోతున్న లోక్సభ ఎన్నికలకి ఏ అభ్యర్థిని నిలబెట్టే అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఓట్లు ఎలా రాబట్టాలి అని చెప్పేసి ఆ క్రమంలో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూర్చొని చర్చించుకుంటున్న తరుణంలో తెల్ల వెంకట్రావు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భద్రాచలం నియోజకవర్గం నుంచి. ఆ టైంలో తెల్ల వెంకట్రావు కూడా వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇది చూసిన బీఆర్ఎస్ నాయకులు షాక్ గురయ్యారు. ఖచ్చితంగా గత కొంతకాలంగా తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడని చెప్పి వస్తున్న వార్తలు నిజం చేకూర్చేలా కనబడుతున్నాయి. అలా జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అనుకోవచ్చు.